ప్యాలెస్ అంటున్నారు. ఇంత దుర్మార్గంగా జరుగుతున్న ప్రతి దాని మీద విషయం చెబుతా ఉన్నప్పుడు ఇంకెంత ఫ్రస్ట్రేట్ అవ్వాలి అతను? జనసేనలో ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న నాయకులు దొరకట్లేదని అన్న ఫ్రస్ట్రేట్ అవుతున్నారా, డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు మీరు అని? ఒకటి సమస్య అండి, బేసిక్ సమస్య ఏంటంటే తనకి అపరిపక్వ రాజకీయం చేస్తున్నాడు. అపరిపక్వ రాజకీయం ఎందుకు అంటే, ఇక్కడ రాజకీయంలో పరిపక్వత అంటే నీ శక్తిని పెంచుకోవడం తప్పించి నీకు నువ్వు ఆత్మన్యూనతాభావంతో పోవడం కాదు. ఇక్కడ ఆర్గనైజ్డ్గా ఉన్నది తెలుగుదేశం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి ఆర్గనైజ్డ్ వచ్చింది? అది అసలు పార్టీ పుట్టిందే నీతో పాటే కదా. మరి అది ఆర్గనైజ్డ్ ఎట్లయింది? ఎందుకు అయ్యింది? ఒక నాయకుడు ధైర్యాన్ని ఇచ్చాడు. మొట్టమొదట ఎక్కడ ఆర్గనైజ్డ్ ఉంది? 2014లో. 2019కి కూడా గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజ్డ్ కాదు, పార్టీ స్ట్రక్చరల్ ఆర్గనైజ్డ్ జరిగింది అంతే. ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఉంది, బూత్ లెవెల్ కమిటీలు ఇవన్నీ. 2019లో బూత్ లెవెల్ కమిటీలు ఏం లేవు అక్కడ. బేసిక్గా తన హవాతోనే నడుపుకుంటూ వచ్చాక ఇప్పుడు వెల్ సెటిల్డ్ అయ్యాక బూత్ కమిటీలు సిస్టమ్ అంతా అంతే. ఇది ఒక స్ట్రక్చర్. పవన్ కళ్యాణ్కి అర్థం కావాల్సింది ఏంటంటే, పోల్ మేనేజ్మెంట్ అంటే అదేదో ఆకాశంలో చూడబడేది కాదు. అసలు నీకు పోల్